రాజాసాబ్ మూవీ రివ్యూ. నేను రివ్యూలో ఏదైనా మిస్ అయినట్టు కానీ లేదా తప్పుగా చెప్పినట్టు అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ మధ్య సినిమాలు చూసిన తర్వాత మనం ఒక వింటేజ్ ప్రభాస్ ని మిస్ అవుతున్నాం కదా. అంటే బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ ఆ టైంలో ఆయన యాక్టింగ్ ఏదైతే ఉందో ఆ ప్రభాస్ ని మళ్ళీ ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. పాజిటివ్స్ విషయానికి వస్తే ఇంతసేపు చెప్పాను కదా, ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ప్రభాసే. పర్టికులర్ గా చెప్పాలి అంటే ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ కి ఒక వెటకారం అనేది ఉంటుంది. ఆ సర్కాస్మెంట్, ఆ కామెడీ టైమింగ్ ఏదైతే ఉందో అది చాలా బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ లో సీన్స్ అనేవి కొంచెం ప్రాపర్ గా రాసుకొని ఎగ్జిక్యూట్ చేసినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో 70% ఇలాగే ఉంటుంది. మిగిలిన 30% గురించి నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం. ఇంకా సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి మళ్ళీ అగైన్ ఓల్డ్ తెలుగు మూవీ ప్యాటర్న్ కి వచ్చేసారు. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే టెక్నికల్లీ చాలా పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ఈ సినిమా ఎడిటింగ్. చిన్నగా ఉండాల్సిన సీక్వెన్స్ లేమో పెద్దగా ఉన్నాయి, పెద్దగా ఉండాల్సిన సీక్వెన్స్ లేమో చిన్నగా ఉన్నాయి. తమనిచ్చే ఆ లౌడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సౌండ్ మిక్సింగ్ ఏదైతే ఉంటుందో దాని వల్ల ఓవరాల్ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా లౌడ్ గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. 30% సీన్స్ బాగున్నాయా బాలేవా అనే విషయం పక్కన పెడితే కంప్లీట్ గా అన్వాంటెడ్ సీన్స్ అవన్నీ. 3 hours 3 minutes ఉంటుంది సినిమా. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక పొజిషన్ కి వచ్చేసరికి మనం క్లైమాక్స్ ని ప్రిడిక్ట్ చేస్తాం. సో త్వరగా ఏదో ఒకటి తేల్చేసి పంపించేరా బాబు అనే ఫీలింగ్ వస్తుంది. నాకైతే యావరేజ్ అనిపించింది.